చాలా ప్రామిసింగ్గా ఉంది సార్. అంటే ఒక ఫ్రెష్గా ఉంది, ఒక రూటెడ్ స్టోరీ కనిపిస్తుంది, Yeah. ఎక్కడో రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంది అండ్ మీరు ఎస్టాబ్లిష్ చేసిన ప్రపంచంతో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ రిలేటబుల్ అవుతుంది. 100% అవుతుంది సార్, నవ్వుకుంటారు సార్. మాకు మెన్షన్ హౌస్ మల్లేష్ అనేసరికి మెన్షన్ హౌస్ సార్, మ్యాన్షన్ హౌస్ కాదు సార్ మాది, మెన్షన్ హౌస్ మాది. ఎందుకని ఏదైనా ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతారన్న ఆ భయం ఏమీ లేదా? అది ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, ఎందుకంటే అప్పుడు ఆ క్యారెక్టర్లోనో లేకపోతే ఆ స్క్రిప్ట్లోనే ఉండిపోయి అసలు మార్కెటింగ్ అనేది మర్చిపోయి మనం సినిమా చేస్తారు. లేదు సార్, అప్పుడు కూడా పేరు పెట్టినప్పుడు కూడా వీఆర్ వెరీ క్లియర్ సార్. అంటే ఇప్పుడు కొత్తవాడు వస్తున్నాడు, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. ఎలా నేను మీ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి? అవును. సో ఫస్ట్ పేరుతోనే కదా. మీ పేరేంటి అంటే నా పేరు వక్రేష్ అన్నాను అనుకోండి, ఇది ఏంటి వక్రేష్ అంటున్నాడు అన్నట్టు ఒక లుక్ వేస్తారు కదా. సో దిస్ మూవీ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఫస్ట్ నేను మీ అటెన్షన్ గ్రాప్ చేయాలి కాబట్టి ఇట్స్ మెన్షన్ హౌస్ మల్లేష్ అని పేరు పెట్టేసరికి మేము పెట్టింది మెన్షన్ హౌస్, కానీ జనాలు చదివే స్టైల్ మారిపోయింది. సో ఆ స్టైల్ మారిపోయేసరికి కనీసం మీరు సేఫ్ గేమ్ ఆడారు, మెన్షన్ హౌస్ అని పెట్టారు, జనాలకి ఎలా చదవాలో వాళ్ళకి అర్థమైపోతుంది. అన్నిటికీ బూతులు తిట్టనక్కర్లేదు కదా సార్, కొన్నిసార్లు కొత్త పదాలు వచ్చేసాయి కదా. మా పాట కూడా అలానే స్టార్ట్ అవుద్ది, మింగలేక మంగళవారం అనే అన్నాం, కానీ అసలు అంటే కొడతారు జనాలు మమ్మల్ని కూడా. అంటే మీనింగ్ అర్థమైపోతుంది, పర్పస్ సాల్వ్ అవుతుంది. పర్పస్ సాల్వ్ అవుతుంది.